సత్తెవేడు మండలంలోని యువకులు మరియు క్రీడాకారులతో కలిసి సత్తెవేడు నియోజకవర్గంలో వర్ధయపాలెం లోకా ఫౌండేషన్ నిర్వాహకులకు అబ్దుల్ విజ్ఞప్తి చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా శ్రీ అమ్మా భగవాన్ ఆశ్రమం తరపున లోకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, మండలంలోని ముఖ్యంగా యువతపై దృష్టి పెట్టి వారు శారీరకంగా దృఢంగా ఉండటానికి సమాజంలో క్రీడల్లో యువత రాణించాలనే ఉద్దేశంతో గ్రామీణ స్థాయిలోని క్రీడా నైపుణ్యం కలిగిన యువకులను వెలికితీసి ఇటు జిల్లా అటు రాష్ట్ర స్థాయిలో యువత రాణించాలన్న ఉద్దేశంతో క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడా సంబరాలు, క్రీడా కార్యక్రమాలు చేశారని, వాటి వలన మంచి ఫలితాలు వచ్చి చాలా మంది జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడలకు ఎంపికయ్యారన్నారు. ప్రస్తుతం గత 4 సంవత్సరాలుగా లోకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడా కార్యక్రమాలు స్తంభించాయని, తిరిగి వాటిని ప్రారంభించి స్థానికంగా ఉండే యువత క్రీడల్లో రాణిస్తూ ఇటు ఆరోగ్యపరంగా, శారీరక పరంగా దృఢత్వాన్ని పెంచుకొని మరోవైపు క్రీడా నైపుణ్యం ఉన్న యువకులను రాష్ట్ర స్థాయికి, జిల్లా స్థాయికి రాణించే విధంగా తిరిగి ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గం నుండి యువత ఎంతోమంది ముందుకెళ్ళిన రోజులు ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని లోకా ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరం జరిపినట్టుగానే వేసవి సెలవుల్లో ఎలాగైతే స్పోర్ట్స్ మీద యువతను ఎంకరేజ్ చేస్తూ ముందుకొచ్చి జరిపించారో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళు ముందుకొచ్చి యువతకు మేము ఉన్నామని ఒక భరోసా కల్పించి క్రీడలు నిర్వహించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా